ఫ్రెండ్స్, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని, అగ్గితోని కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని అంటాడు దివంగత సీతారామ శాస్త్రి. ఎంత బాధ్యతాయుతంగా, ఆవేదనాభరితంగా, ఆక్రోశం వెళ్ళబుచ్చి నిజాయితీగా మాట్లాడాడు కదా. ఎందుకని ఇలాంటి అభిప్రాయాన్ని మనం ఉటంకించాల్సి వస్తుందంటే, 3 ఏళ్ల ముక్కుపచ్చలారని ఒక బాలిక పైన పైశాచికంగా అత్యాచారం జరిపి గొంతు నొలిపి కిరాతకంగా హత్య చేసినటువంటి ఒక దుర్మార్గపు సంఘటన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కదిలించలేదు. ఎక్కడికి పోతుంది ఈ సమాజం? ఎందుకు ఈ సిగ్గులేని సమాజాన్ని ప్రజలు మరి నిలదీయటం లేదు? ఈ ప్రభుత్వాన్ని ఎందుకు నిగ్గదీయటం లేదు? అర్థం కానటువంటి పరిస్థితి. 1-2 కాదు, ఏడాది కాలంలో ఇలాంటివి కోకొల్లలు ఎన్ని జరిగినా అక్కడ హోంమంత్రి ఉంటారు. ఇతగాడి హయాంలో అతగాడు చెప్పినట్టు ఇతగాడి హయాంలో ఈ రకమైన మాటలు తప్ప ఆమెలో ఎక్కడ బాధ్యతాయుతమైనటువంటి ఒక్క స్టేట్మెంట్ కానీ చర్య కానీ కనపడట్టుగా మనకి ఎక్కడ చూసినట్టుగా కూడా దాఖలాలు లేవు. ఎందుకని ఇంత ఉదాసీనమైనటువంటి ప్రభుత్వం, ఇంత ఉదాసీనమైనటువంటి పాలన కొనసాగుతోంది రాష్ట్రంలో అంటే, కేవలం ఎక్కడి నుంచి ఏ విధంగా సంపాదించుకోవాలన్న దృష్టి తప్ప వేరే దృష్టికోణం అంటూ ఎక్కడ కనపడనటువంటి దుర్మార్గం పరిస్థితి. జమ్మలమడుగు, వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందినటువంటి జమ్మలమడుగు మండలంలోని కంబాల దిన్నె అనే ఒక గ్రామంలో పెళ్లి వేడుక జరుగుతున్నప్పుడు ప్రొద్దుటూరు నుంచి ఓ కుటుంబం అక్కడికి వచ్చింది పెళ్లికి. ఆ కుటుంబానికి సంబంధించిన 3 ఏళ్ల ముక్కుపచ్చలారని బాలికను ఒక దుర్మార్గుడు, ఒక కిరాతకుడు, ఒక వంచకుడు ట్రాప్ చేసి అమ్మాయిని పొదల్లోకి తీసుకెళ్ళి కిరాతకంగా పదే పలుమార్లు హింసించి రేప్ చేసి దారుణంగా హత్య చేసినటువంటి పరిస్థితి. ఆ అమ్మాయి కనిపించడం లేదు, చిన్నపిల్ల, 3 ఏళ్ల పిల్ల కనిపించడం లేదన్న ఆవేదనతో తల్లిదండ్రులు అన్ని చోట్ల వెతికిన తర్వాత ఎవరో చెప్పిన ఆచూకీ ప్రకారం ఇక్కడ పక్కన ముళ్ళ పొదల్లో పడి ఉంది ఆమె శవం అని తెలిసింది. ఆ తర్వాత కొంతమంది ఇచ్చినటువంటి ఆచూకీ మేరకు ఒక నిందితుడిని, రెహమతుల్లా అనుకుంటారు పేరు, అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ ఈ కేసులో విచిత్రమైన పరిస్థితి, ఆ పిల్ల తల్లి పిచ్చిదైపోయింది. షాక్ గురై, నా కూతురు అన్నం తినలేదు, నా కూతురు ఇంకా ఇంటికి రాలేదు అనే పరిస్థితిలో ఉంది. చిన్న తల్లి ఎక్కడ ఏడుస్తున్నదో, కానీ ఆమెని పక్కన జమ్మలమడుగు ఆసుపత్రిలో పోస్ట్ మార్టం చేస్తున్నారు. ఆ విషయమే ఈ పిచ్చి తల్లికి తెలియదు. ఇంత కిరాతకం, ఇంత అమానుషత్వం, ఇంత క్రూరత్వం, ఇన్ని అకృత్యాలు జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో జరగలేదా? జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో ఎవరు సుధాకర్ని జైలుదా, ఏదో సుబ్రహ్మణ్యాన్ని ఇంకోటి, ఇంతకు తప్పించి ఈ జరుగుతున్న అకృత్యాలను, వీటి వెనుక కారణాలను పరిశీలించి వాటికి పరిష్కారాలను వెతికే ఓపిక, తీరిక ఈ ప్రభుత్వంలో ఏ వర్కర్కి లేదని అర్థమైపోతుంది. కబుర్లు చెప్తారు. ఆయన ఉన్న డిప్యూటీ సీఎం అసలు ఆడపిల్లల మీద ఈగ వాళ్తే సహించను, నేను ఉరుకుల పరుగుల మీద వచ్చి ఆగమేఘాల మీద ఆదుకుంటానంటాడు. ఏది? ఎన్ని దురాగతాలు జరుగుతున్నాయి. ఇంకెవరో చెప్తాడు ఆయన, యువ గళము గంగాళంలోనూ పర్యటిస్తూ
అసలు మా ప్రభుత్వం వస్తే ఇంకేలా ఎక్కడికక్కడ షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇవ్వటమే అంటాడు. కానీ అది ప్రతిపక్షాల మీద, ప్రతిపక్ష పార్టీల మీద చూపిస్తున్నారు ఆ ఆవేశం, ఆ కక్ష, ఆ కసి. మరి సాక్షాత్తు హోంమంత్రి ఆవిడ ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డిని ఎట్లా తిట్టిపోయాలన్న ఏకైక కార్యక్రమం తప్ప వేరే ఆమెకేమీ తెలియదు. ఏదైనా అవును చేస్తున్నాం, పట్టుకున్నారు, చూస్తారు, కేసు నడుస్తుంది. ఇంతకు మించి మానవీయ కోణం ఆమెలో 1% కూడా ఎప్పుడు కనపడ్డట్టుగా మనకి దృష్టాంతాలు లేవు. కర్నూలు జిల్లా ముచ్చుమరిలో 8 ఏళ్ల బాలికని ఇంతకంటే బ్రూటల్గా, కిరాతకంగా, దారుణంగా గ్రూప్ రేప్ జరిపారు. ఒకరు కాదు, 2-3 కలిసి ఆమెని దారుణంగా రేప్ చేసి, హత్య చేసి, చంపేసి, బాడీని కూడా కనపడలేకుండా చేస్తే ఇంతవరకు ఈ ప్రభుత్వం స్పందించదే. ఇవాళ కూడా ఈ అమ్మాయి కడప జిల్లాలో చిన్నపిల్ల, ఎంత దారుణం, 3 ఏళ్ల పిల్లని తీసుకెళ్ళి రేప్ చేసి చంపేస్తే అసలు పోలీసులు ఎవరినో పట్టుకున్నారనుకోండి, మనం పదవిలో ఉన్నాం, మన ప్రభుత్వం అక్కడ కొలువు తీరింది, మనం వెళ్ళి బాధితుల్ని కలవాలి, మాట్లాడాలి, వాళ్ళని పరామర్శించాలి. అసలు ఏం జరిగిందమ్మా, ఎందుకు ఇట్లా జరిగింది, మీరేంటి, ఆ పిల్ల ఎట్లా వాడు ఏమార్చగలిగాడు, మీరు ఎందుకు ప్రికాషన్స్ తీసుకోలేకపోయి, అసలు ఏం జరిగింది అక్కడ తెలుసుకునేంత ఓపిక, పరామర్శించేంత తీరిక ఈ ప్రభుత్వానికి లేదు, హోంమంత్రికి లేదు. పోనీ లాండ్ ఆర్డర్ చూస్తున్న ముఖ్యమంత్రి అంటే ఆయన వేరు, ఆయన ప్రపంచ బ్యాంకు మరి ఏజెంట్ కాబట్టి ప్రపంచ బ్యాంకు స్థాయిలో మాట్లాడాలి కాబట్టి బిల్ క్లింటన్, లేకపోతే ట్రంప్, లేకపోతే పుతిన్, ఈ స్థాయిలో వాళ్ళతోనే మాట్లాడతాడు కాబట్టి కింద వాళ్ళతో ఆయన జనరల్గా మాట్లాడిన అది స్క్రిప్ట్ తయారు చేసి స్క్రిప్ట్ ప్రకారం చక్కటి షార్ట్ ఓకేనా ఓకే అని మాట్లాడేసి వచ్చేస్తాడు ఆయన. అది కాదు కదా. ఇవాళ కడప జిల్లాలో జరిగినటువంటి సంఘటన మీద ఇతర రాజకీయ పార్టీలు కూడా అంతగా స్పందించలేదు. ఇతర రాజకీయ పార్టీలు కూడా పెద్దగా స్పందించినట్టు ఎక్కడా కనపడదు. ప్రతిపక్షం కూడా, వైసీపీ కూడా ఎందుకని స్పందించట్లేదు? పసిపిల్ల బ్రూటల్ మర్డర్ జరిగింది, బ్రూటల్ రేప్ జరిగింది, మర్డర్ జరిగింది. దీన్ని ఒక ఇష్యూగా చేసి ఎందుకు మీరు మాట్లాడటం లేదు? ఈ ఇష్యూ మీ పనికిరాదా, పట్టించుకోరా? రాష్ట్రంలో పార్టీలే లేవా? ఉన్నాయి కదా. జనసేన పేరుతో ఒక మహాద్భుతమైనటువంటి పార్టీ ఉంది, బీజేపీ అయితే జాతీయ పార్టీ, కాంగ్రెస్ ఉంది, కమ్యూనిస్టులు ఉన్నారు, వైసీపీ ఉంది, అన్నిటికంటే గొప్ప పార్టీ ఎల్లో పచ్చ పార్టీ ఉంది. సో ఇంతమంది ఉండి, ఇన్ని పార్టీలు ఉండి, ఇంత ఉండి కూడా ఆ పిచ్చి తల్లిని పరామర్శించే పరిస్థితి లేదు, కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి లేదు, ఎవరు పట్టించుకోరు. మనం చెప్పిన తర్వాత, మన సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత అందరూ రంకెలేయచ్చు, గంతులేయచ్చు, దాని మీద ఎక్కడ లేని ప్రేమ, ఎనలేని దుఃఖం నటించవచ్చు. కానీ నేను చెప్తున్నది, ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో జరగకుండా ఉండాలి అంటే తెర వెనుక జరగాల్సిన ఏకైక కార్యక్రమం ఏంటో తెలుసా? ఇవాళ పిచ్చి తల్లి ఏం మాట్లాడిందో తెలుసా? తాగి, పీకల దాకా తాగి ఉన్మాదులాగా మారిపోయినటువంటి వాళ్ళు ఈ రకమైన దుష్కృత్యాలకు పాల్పడుతున్నారని పిచ్చి తల్లి చెప్పింది. ఈ ప్రభుత్వానికి పట్టదు. ఎంతైనా తాగించాలి, ఊగించాలి, కొట్టుకు జావాలి, ఇలాంటి ఎన్ని బ్రూటల్ మర్డర్స్ అయినా జరగాలి, రేపులైనా జరగాలి, మనకి మాత్రం డబ్బులు రావాలి, సారా నుంచి డబ్బులు రావాలి. ఇంకేదో గత ప్రభుత్వంలో ఏదో ఒక మద్యం అక్రమాలు జరిగినాయి, మద్యం కుంభకోణం జరిగిపోయింది, ఇంకేదో జరిగింది, వాటి మీద జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. ఈ దృష్టి అంతా వీటి మీదనే తప్ప పాలన మీద దృష్టి ఉన్నట్టుగా ఎక్కడ కనపడదు. సో ఏపీలో లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందంటే వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు ఏ స్థితికి వచ్చారంటే
ఎవరన్నా ఏదన్నా విమర్శిస్తే వాడిని పూడ్చిపెడతాం, లాగిదంతాం, లోపల పడేస్తాం, ఈ రకమైన భాష. కాబట్టి ఎవరు మాట్లాడకూడదు. మాట్లాడితే వాళ్ళని ఈ రకంగా హింసిస్తాం. ఏం జరిగినా చూస్తూ ఊరుకోవాలి, ఏం జరిగినా చూస్తూ ఉండిపోవాలి. కనీసం డెమోక్రటిక్ కంట్రీలో, డెమోక్రటిక్ స్టేట్లో ప్రశ్నించే హక్కు కూడా కోల్పోయినటువంటి దారుణమైన స్థితిలో ఇలాంటి అకృత్యాలు బయటికి రానివి ఎన్నో ఉన్నాయని తాజాగా తెలుస్తోంది. బయటకు వచ్చినవి కొన్నే, పరువు కోసమో, ప్రతిష్ట కోసమో, లేదా తల్లిదండ్రుల్ని బెదిరించో, అదిరించో వాళ్ళ నోరు మూయించినటువంటివి చాలా ఉన్నాయి. ఈ ప్రభుత్వం కనుక ఇలాగే చూస్తూ ఊరుకుండిపోతే అడుగడుగున అక్రమాలు, అడుగడుగున అన్యాయం, అడుగడుగున రేపులు, మర్డర్లు వర్ధిల్లుతాయి. జోహార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని